ఈ సిబ్బంది ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికకు చేరుకోవడంతో ఈ కథ సరికొత్త మలుపు తిరిగింది. గత నెలలో ఇక్కడ జరిగిన కొన్ని గుర్తు తెలియని అనాథ మృతదేహాల ఖననంపై పటమట పోలీస్ స్టేషన్ సిఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూస్తున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. ముఖ్యంగా మే నెల 24, 25 తేదీల్లో శ్మశాన వాటికకు వచ్చిన అనాథ శవాల వివరాలపై రికార్డులను జల్లెడపట్టారు. ఈ 2 రోజుల్లోనే 4 అనాథ శవాలను ఇక్కడ దహనం లేదా ఖననం చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. అసలు ఆ అనాథ శవాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఏమైనా మతలబు ఉందా? సాయికృష్ణ అదృశ్యానికి ఈ ఖననాలకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు ప్రతి చిన్న రికార్డును సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కృష్ణలంక సిఐని ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూస్తున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. మరోవైపు కన్నబిడ్డ ఏమయ్యాడో తెలియక అల్లాడిపోతున్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన కుమారుడి అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని సీఎం ముందు ఆమె కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు బాధితురాలికి ధైర్యం చెప్పారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఏ పొజిషన్లో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ కేసుపై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం హామీతో కుటుంబ సభ్యులు కొంత ఊరట చెందారు. ఈ సిబ్బంది ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. ఇక ఈ విచారణలో భాగంగా పోలీసులు అత్యంత కీలకమైన అడుగు వేశారు. స్వర్గపురి శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే ఆపరేటర్ భాషను సిఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని భాష మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సాయికృష్ణ కేసులో ఏమైనా ఆధారాలు బయటపడతాయా అని పోలీసులు విచారిస్తున్నారు. నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూస్తున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి.